Hello Ritesh Garu. Hi, welcome to Gulte. I'm Abhilasha. So first of all, congratulations on the success of Mattu Vadalara 2. It's a funny film, beautiful film, one of the best written films I've seen this year. నాకు బాగా నచ్చింది. Thank you. సో very looking forward to this interview personally. సో మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అది ఈ సీక్వెల్ నాకు ఈ సీక్వెల్ రాయడానికి ఒక ఆర్గానిక్ పాయింట్ ఉంటేనే రాయాలనుకున్నాను, లేకపోతే ఐ డిడ్ నాట్ వాంట్ టు పర్స్యూ ద ఐడియా ఆఫ్ సీక్వెల్. ఆ ఆర్గానిక్ పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెల్ తీశారు. సో ఏ పాయింట్ మిమ్మల్ని ట్రిగర్ చేసింది సీక్వెల్ రాయడానికి? 2 పాయింట్స్ వచ్చాయండి. ఒకటి ఏంటంటే వీళ్ళు ఓపెనింగ్ ట్రైన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో బాబు యేసు ఇంట్రో అదొకటి వచ్చింది అనమాట. సో వాళ్ళు ఎలా పోలీస్ లాగా వచ్చి ఎలా అయితే డబ్బు తీసుకుని ఆ ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో క్రైమ్ సీన్లోకి వెళ్తారు, ఒక మర్డర్ అవుద్ది, క్రైమ్ సీన్ అంతా ట్యాంపర్ చేసే ఈ సీక్వెన్స్ ఉంది. ఇవి రెండు వచ్చాయి నాకు ఫస్ట్ అనమాట. సో ఇదంటే ఎప్పుడు వచ్చాయి నాకు ఆల్మోస్ట్ ఒక 1.5-2 years బ్యాక్ ఐడియా వచ్చింది, పర్స్యూ చేద్దాము, ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ నాకు ఆర్గానిక్గా ఒక స్టోరీ ఫ్లో స్ట్రక్చర్ రాలే అనమాట. చాలా ట్రై చేశా, ఒక 2-3 months ట్రై చేసా, కానీ వర్కౌట్ అయ్యేసరికి పక్కన పెట్టేసా. ఇంకా పెట్టేసి మళ్ళీ వేరే స్క్రిప్ట్స్ అవి వర్క్ చేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత సడన్గా మళ్ళీ ఎందుకో 2-3 చేసా, కానీ ఏంటంటే ఒక చిన్న ఇప్పుడు ప్రొడ్యూసర్ వీళ్ళకి కూడా ఏంటంటే ఒక చిన్న డౌట్ ఉంది, ఇది ఏంటి వర్కౌట్ అవుద్దా వేరే సినిమా, మళ్ళీ అదేమన్నా ఎక్స్పెరిమెంట్ అవుద్దా, ఒకటి ఏదన్నా మనకి ఇప్పుడు మత్తు వదలరా 2 అంటే ఆల్రెడీ ఒకటి ఉంది కదా మత్తు వదలరా అనేది, సో ఆ సీక్వెల్ ఒకటి చేస్తే మనకి దీని వైజ్ కూడా కొంచెం సేఫ్గా ఉంటామేమో ఇది అని అంటే, సరే ఇంకొకసారి ట్రై చేస్తా అని చెప్పి ఇంకా నేను అండ్ నా కో రైటర్ తేజ కూర్చున్నాం అనమాట. లేదు ఇవాళ ఒకసారి క్రాక్ చేద్దాం, ఎలా చేయొచ్చు ఇది అని. సో అలా మాట్లాడుకుంటూ ఒక 1 dayలో హోల్ స్ట్రక్చర్ వచ్చింది అనమాట. వచ్చేసిన వెంటనే ఇద్దరికి బాగా ఎక్సైట్ అయ్యాం అనమాట. అంటే బాగుంది ఇది, ఓకే ఇప్పుడు నుంచి వెయిట్ చేద్దాం. నెక్స్ట్ డే చెరి గారికి చెప్తే ఆయనకి నచ్చిన తర్వాత ఓకే వెళ్దాం అని అనగానే సరే అప్పుడు ఇంకా సింహాకి ఫోన్ చేసి చెప్పా, ఇట్లా ఒకటి ఉంది విందాం అని. తను ఎక్సైట్ అయ్యాడు. సింహ అండ్ భైరవాకి ఇద్దరికి నరేట్ చేసరికి వాళ్ళకి బాగా నచ్చింది. సో ఓకే కరెక్ట్ పాత్రలోనే ఉన్నాం అని చెప్పి అప్పుడు ఇంకా డైలాగ్ వర్షన్ మీద కూర్చో. ఇప్పుడు మీరు ఈ 2 points అన్నారు కదా, ట్రైన్ సీక్వెన్స్, కిడ్నాప్ సీక్వెన్స్, అప్పుడే మీరు బాబుని యేసుని పోలీస్ ఆఫీసర్స్ గా పోలీస్ ఆఫీసర్ అనేది ఉండింది. ఎందుకంటే నేను ఫస్ట్ పార్ట్లో కూడా ఏంటంటే వాళ్ళని ఇన్ఫార్మర్స్ గా ఎండ్ చేశాను కదా. నాకు ఎప్పుడు ఐడియా ఏంటంటే సీక్వెల్ చేసినప్పుడు ఒక బ్యాడ్ బాయ్స్ బడ్డీ కాప్ జానర్ వెళ్దాం అనేది ఒక ఐడియా అయితే ఉండింది అనమాట, ఒక చిన్న ఐడియా. కానీ అది ఎటు తీసుకెళ్ళాలి, ఏం చేయాలనేది అంటే ఒక స్ట్రక్చర్ అనేది లేదు, కానీ ఒక బేసిక్ ఐడియా. ఇంకోటి కొన్ని ప్లాంటింగ్స్ కూడా పెట్టా, ఇంకా వేరేవి కూడా ఉంటాయి అనమాట. అంటే బేసిక్గా అండ్ ఫస్ట్ పార్ట్లో మీరు చూస్తే జీవా గారు మైరా దగ్గర ఒక డైరీ దొరికింది, అందులో చాలా ఉంది. అంటే అలా కొన్ని ప్లేస్ చేసి పెట్టుకున్నా ఏది వర్కౌట్ అవుద్ది అనేది వాడచ్చు అని. కానీ అది ఆ మొత్తవలరాకు వచ్చిన కల్ట్ స్టేటస్కి ఏంటంటే వద్దు ఇప్పుడు దీన్ని కలపడం ఎందుకు అసలు. అంటే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు నేను ఒక సినిమా చూశాక బాగా నచ్చింది అనుకోండి, ఆ సీక్వెల్ వస్తే అది దానికంటే ఎక్కువ ఉండాలి, కానీ ఇప్పుడు ఎందుకు ఇది కావాలని చేస్తున్నారని నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను ఫీల్ అవుతాను మామూలుగా. ఆ ఫీలింగ్ ఎందుకు తేవడం అనేది ఒకటి. ఇంకోటి ఒక చిన్న భయం కూడా ఉండింది, అంటే నేను అంత రీచ్ అవ్వగలను అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది అది ఉండింది. సో అంత ఎక్కువ పర్సీవ్ చేయలేదు అనమాట. ఆర్గానిక్ వచ్చినప్పుడు చూద్దాంలే ఎప్పుడైనా అని, అది వచ్చింది ఐడియా ఫ్లో, సరే అని చేసి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ యూజువల్గా డబ్బులు లంచాలు తీసుకున్నప్పుడు లేకపోతే లంచాలు తస్కరించినప్పుడు వాళ్ళకి కరప్షన్ ఒక రీజన్ గా చూపిస్తారు. కానీ ఇలా పోలీస్ ఆఫీసర్స్ కి కూడా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉంటాయి, వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోవట్లేదు, వాళ్ళ అప్పులు తీసుకోవాలి. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అంతా మీకు ఎక్కడ తట్టింది? అంటే మేజర్ గా ఇప్పుడు మనీ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మత్తు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో తీసుకున్నా, అందుకే మామూలుగా డైలాగ్ పెట్టింది ఏంటంటే అది పోలీస్ అనే కాదు, ఏ మనిషికైనా వచ్చే జీతం సరిపోదు. మనకు ఉండే నెసెసిటీస్ కానీ నీడ్స్ కానీ అవి ఎలా ఉంటాయంటే మీకు ఇట్లా డబ్బులు పడిన వెంటనే అయిపోతూ ఉంటాయి, ఇంకా అదేమీ చేయలేము. ఇంకోటి అదే ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మత్తు వాళ్ళు రాని. సో మనీ అనేది సరిపోదు అనేది ఆస్పెక్ట్. సో వీళ్ళు డెలివరీ ఏజెంట్స్గా ఉన్నప్పుడు సరిపోయేది కాదు, ఒక క్రైమ్ చేశారు, బయటపడ్డారు, సరే మళ్ళీ జెన్యూన్గా వీళ్ళు వర్క్ చేద్దామని అనుకుంటారు, ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయ్యి కానీ మళ్ళీ లంచంతోనే వీళ్ళు జాబ్లోకి వస్తారు. ఇప్పుడు ఆ లంచంతో వచ్చారు కాబట్టి అది వాళ్ళు తీర్చాలి, అప్పు చేసి తీర్చాలి. తీర్చినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు మరీ అంత ఏమంటారు, అందులో కూడా జస్ట్ ఒక 2% ఒక కట్ట తీసుకుందాం మన దానికే అన్న ఒక చిన్న అది కూడా వీళ్ళకు ఉంటుంది. అలా వీళ్ళు సో అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మళ్ళీ మన ఇవి నెసెసిటీస్ కాస్త లగ్జరీస్ అవుతాయి, ఆ లగ్జరీస్ ఎక్కువ అయిపోతాయి, మళ్ళీ మనీ సరిపోదు, మళ్ళీ ఇంకొక చిన్న తప్పు చేస్తారు. అది హోల్ ఐడియా. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇప్పుడు మత్తు వదలరా 1 పోస్ట్ క్రెడిట్స్ లో చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అని కొన్ని రియల్ లైఫ్ ఈవెంట్స్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అవన్నీ చూపించారు. ఇప్పుడు ఈ మూవీలో కూడా కొన్ని సోషల్ ఇష్యూస్
వెన్నెల కిషోర్ హోటల్ రూమ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వాటికి ఇంకేమైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ట్రిగర్ చేసాయా మిమ్మల్ని? అంటే యాక్చువల్లీ కొరియాలో ఒక సేమ్ ఇలా కర్మ లాంజ్ ఎలా ఉందో అలా ఒక పేరు తెలియట్లా, పేరు గుర్తు రావట్లా, సోల్లోనా ఎక్కడో ఒకటి జరిగింది అనమాట. అరౌండ్ 2017 ఏదో ఒక హై మన ఎవరు ఫేమస్ పాప్ స్టార్ ఎవరో తను చేసేవాడు ఏదైతే అజయ్ ఇలా చేస్తున్నాడో. సో వాళ్ళకి తెలియకుండా సెలబ్రిటీస్కే ఒక సెక్స్టార్షన్ కైండ్ ఒకటి బయటకు వచ్చింది, చాలా పెద్ద ఇదైంది అనమాట. అదొక్కటి, అది మేజర్గా నాకు మామూలుగా నేను చదువుతున్నప్పుడు ఏంటంటే అది కనపడింది. సో అది వాడిన, అది ఇన్స్పిరేషన్గా పెట్టింది. ఇప్పుడు నేను స్పాయిలర్స్ అహెడ్ అని రాసేస్తాను, కానీ సో యూ కుడ్ డిస్కస్ ఫ్రీలీ. ఇప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ ఏమైతే ఉందో అది మైనర్ గర్ల్ కదా, సో అది కొంచెం రిస్కీ స్పేస్ అనిపిస్తుంది. ఎందుకంటే అలా అమ్మాయిలు నిజంగా ఉంటారా? ఇప్పుడు మనకున్న డిస్కోర్స్ ఎలా అయితే ఉందో, అమ్మాయి మైనర్ అయితే షీఈ్ ఆటోమేటికలీ ద విక్టిమ్, కానీ మీరు ఇక్కడ అలా చూపెట్టలేదు. అమ్మాయి అంతా నడిపిస్తున్నట్టు, తినే పెద్ద సైకో క్యారెక్టర్ అన్నట్టు మీరు చూపించారు. సో అప్పుడు వేర్ దేర్ ఎనీ అప్రిహెన్షన్స్ కొంచెం అనిపించిందా, లేకపోతే యూ వెంట్ అహెడ్? నాకు ఏమీ అనిపించలేదు. అంటే మేజర్గా నేను అక్కడ అమ్మాయి ఇది కాదు, అంటే ఒక క్యారెక్టర్ లానే చూస్తాను ఏది ఉన్నా కూడా. మీరు ఇప్పుడు నా ఫస్ట్ పార్ట్ ఇది చూసుకున్నా కూడా, ఇప్పుడు మైరా బేసిక్గా ఐ ట్రీట్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్ అనమాట. సో మనిషి అనేవాడు నీ జెండర్ వల్ల నువ్వు వైట్ బ్లాక్ ఇలా ఏముంటారు, ప్రతి ఒక్కళ్ళు గ్రేనే ఉంటారు. నేను చెప్పినట్టు మొన్న సిచ్యువేషన్ అనేది నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో దట్ అది వైట్ బ్లాక్ అవుద్ది అనేది హోల్ ఐడియా అనమాట. మీరు చూసుకున్న ఈచ్ క్యారెక్టర్ కూడా ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు అమ్మాయి కాబట్టి ఇలా బిహేవ్ చేస్తారు అనేది అసలు నాకు ఎప్పుడు మైండ్లో లేదు. అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే నా క్యారెక్టర్ ఆ స్టోరీ ప్రోగ్రెషన్ కూడా ఒక ఇప్పుడు యువ అనేవాడు ఏంటంటే రియా అనే క్యారెక్టర్ కూడా ఏంటి అంటే తను ఒక ఇంటెలిజెంట్ మ్యానిపులేటివ్ పర్సన్. సో రియా అనే క్యారెక్టర్ ఇప్పుడు ఉంది అదే మేజర్ చెప్దాం. ఇప్పుడు టీనేజ్ ఉన్న ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఫేమ్ అనేది, దాని తర్వాత లేదా ఇప్పుడు ఒక ఫ్యానిజం అనేది, ఇవన్నీ ఏంటంటే అది కూడా ఒక మత్తు లాంటిదే. సో అది ఇప్పుడు నువ్వు ట్రీట్ చేసే దాన్ని బట్టి ఎటు వెళ్తావు, నీ లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటావు అనేదే ఉంది. సో దాన్ని బట్టి అందుకే నేను రియా అనే క్యారెక్టర్, సాన్వి అనే క్యారెక్టర్ 2 ends ఆఫ్ ద స్పెక్ట్రమ్ లాగా పెట్టుకున్నాను. సో సాన్వి అనే అమ్మాయి ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే దీప క్యారెక్టర్ డాటర్ ఉందో, సో తన లుక్ కూడా ఒక స్పెసిఫిక్ డిజైన్ చేసి, అది ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ గ్యాప్లో వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళు ఇదే, అమ్మాయిలు ఇలా బట్టలు వేసుకుంటే వీళ్ళు ఇదే అనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు మన రియా మీరు మామూలుగా సినిమా త్రూ చూస్తే అరే పాపం ఒక అమ్మాయికి ఏదో అయ్యింది, సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్ టు హర్ అనే ఒక దాంట్లో ఉంటారు. కానీ అది తనకు అలా అయ్యింది తన వల్లే, ఆ క్యారెక్టర్ తీసుకున్న డెసిషన్స్ వల్లే అనమాట. సో అది కూడా ఒకటి డిస్కషన్ చేయొచ్చు. సో తినకి తెలియకుండా తిను వైలేట్ అయింది, తిను తెలిసి చేసింది అనేది ఒక 2 చూపెట్టచ్చు అనేది అంటే ఓవరాల్ ఒక ఇది. ఇప్పుడు మత్తు వదలరా ఆ టైటిల్, డ్రగ్స్, there are 2 ways of looking at drugs. One, it's a social evil, total condemnation. అసలు డ్రగ్స్ సొసైటీలో యాక్సెప్టబుల్ లేదు. ఇంకొకటి ఇంకొంచెం గ్రేష్ వ్యూ, అంటే ఎందుకంటే డ్రగ్స్ ఆర్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ కౌంటర్ కల్చర్. ఇప్పుడు బాబ్ మార్లీ అండ్ మ్యారోవానాని ఎంతో పాపులరైజ్ చేశారు ఆయన పాటలతో. సో డ్రగ్స్ అనేసరికి నియాన్ లైట్స్, ఒక రకమైన మీ టైంని స్పేస్ని అంతా మ్యానిపులేట్ చేసి ఇట్ విల్ మేక్ యూ రీథింక్ యువర్ సెల్ఫ్, ఆ పర్సెప్షన్ కూడా ఉంది. అండ్ ఇలాగా ఈ సెకండ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన సొసైటీలో. ఎందుకంటే మనం మూవీ థియేటర్ ఎంటర్ అవుతేనే we see చిరంజీవి గారు or someone in an ad saying drugs are bad. So where did that start with you, that looking at drugs as counter culture? అంటే కౌంటర్ కల్చర్ లాగా అయితే పెద్ద ఎండ్ ఆఫ్ ది డే డ్రగ్స్ ఆర్ మామూలుగా హార్మ్ఫుల్, ఎవరు వాడద్దు అనేది అది ఐడియా. మేజర్గా నేను ప్లాట్ పాయింట్గా రాసినప్పుడు ఏంటంటే ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి నిద్రమత్తు అండ్ మన ఈ మత్తు, ఒరిజినల్ మత్తు అనేది అది తీసుకున్నా. సెకండ్ దానికి వచ్చేసరికి ఇప్పుడు మత్తు అనేది అదే మీ చెప్పినట్టు ఒక ఫేమ్ మత్తు కానీ, దాని తర్వాత ఒక ఫ్యానిజం మత్తు కానీ, ఇంకా చాలా ఉన్నాయి. మీ కోరికలు ఇవి అవి అంటే నువ్వు డ్రగ్స్ తీసుకుంటేనే నువ్వు మత్తులోకి వెళ్తావు అనేది కాదు. ఓవరాల్గా నీ లైఫ్లో కూడా ఏంటంటే ఇలాంటివి చాలా ఉన్నాయి, నువ్వు అందులోంచి బయట వచ్చేటట్టు ఉంటే బెటర్ అనేది ఇది ఓవరాల్ ఐడియా. కానీ అంటే నేనేదో ఆ సైడ్ అయితే పెద్దగా ఎప్పుడు ఆలోచించలేదు, మీరు కౌంటర్ కల్చర్ ఇది అనేది సైడ్ అయితే. నాకు హ్యాపీ బర్త్డేలో మత్తు వదలరా 2లో ఒక ఎగ్జాజరేటెడ్ ప్రొడక్షన్ డిజైన్
వెరీ ఇన్స్పైర్డ్ ప్రొడక్షన్ డిజైన్ నాకు కనిపించింది. సో అండ్ నాకు దాంట్లో ఒకటి ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే 2 మూవీస్ హైదరాబాద్లోనే ఉన్నాయి. హ్యాపీ బర్త్డేలో ఇట్ ఇస్ స్నోయింగ్, మంచు పడుతూ ఉంటుంది. మత్తు వదిలరా 2లో వాళ్ళు పోలీస్ యూనిఫామ్స్ లో స్వెటర్స్ వేసుకుంటారు. కానీ హైదరాబాద్ లో ఎవరికి స్వెటర్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. వింటర్ మంత్స్ లో కూడా మాక్సిమం ఒక హుడ్డీ వేసుకుంటే సరిపోద్ది. సో వేర్ డి దట్ ఇన్స్పిరేషన్ కమ్? ఐ యు లైక్ అ ఫ్యాన్ ఆఫ్ వింటర్స్ అని కాదు, లుక్ వైజ్ నాకు అంటే కొంచెం నాకు హాలీవుడ్ ఫిలిం. ఇంకోటి సునీల్ గారి డ్రెస్ వచ్చేసి అది చిన్న హోమాజ్ టు హాట్ ఫజ్ అనమాట. ఇట్స్ మై ఫేవరెట్ ఫిలిం హాట్ ఫజ్. సునీల్ గారి క్యారెక్టర్ కాస్ట్యూమ్ సేమ్ హాట్ ఫజ్ కాస్ట్యూమ్ లానే ఉంటుంది. సో వాళ్ళ పోలీస్, సో ఎలాగో ఒక ఫిక్షనల్ ఏమంటారు ఆర్గనైజేషన్ కాబట్టి ఈ టీమ్ అనేది ఆ మేజర్గా ఏంటంటే పోలీస్ యూనిఫామ్స్ వేయాలనేది లేదనమాట. ఇంకోటి ఒక చిన్న నాకు ఇన్స్పిరేషన్ బ్యాడ్ బాయ్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో అందులో ఏంటంటే అందరూ వీళ్ళు క్యాజువల్స్ అలానే వేసుకొని ఉంటారు. మామూలుగా అయితే ఇప్పుడు పోలీసులు అంటే వీళ్ళు గడ్డం పెంచొద్దు, ఇలా ఉండద్దు. అందుకే నేను స్టార్టింగ్లో కూడా ఇప్పుడు డైలాగ్లో ఒకటి వేస్తే ఎవర్రా ఉంటారని, మీరు క్లీన్ షేవ్ చేసుకోకపోయినా కాలర్ షర్ట్స్ వేసుకోకపోయినా ఐ డోంట్ కేర్, బట్ మీ డ్యూటీ మాత్రం కరెక్ట్గా చేయాలి అనేది. ఇది నా లుక్ వైజ్ కూడా ఏంటి అంటే మేజర్గా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేది ఎప్పుడూ ఉంటుంది. సో అందుకనే అలా అనిపించాను. ఓకే, బ్యాడ్ బాయ్స్ విల్ స్మిత్ మూవీ చూడలేదు, బట్ హాట్ ఫజ్ ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది. సో హాట్ ఫజ్ ఒకటి మేజర్ ఇన్స్పిరేషన్ మాత్రం బ్యాడ్ బాయ్స్. యాక్చువల్లీ బాగుంది. నేను ఆ మూవీ ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించింది రోహిణి గారిని అలాగా జీన్స్ షర్ట్, అంటే ప్రతి మూవీలో ఆవిడ చీరల్లో కనిపిస్తారు కదా ట్రెడిషనల్ గా, మోడర్న్ గా చూడడం ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు మీరు మూవీస్ అన్ని మీ కో రైటర్ తేజ గారితో రాశారు కదా. సో రైటర్ డ్యూఓస్ చాలా కామన్, అంటే ఇప్పుడు సలీం జావేద్, మన టాలీవుడ్ లో పరుచూరి బ్రదర్స్. సో వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ డస్ తేజ బ్రింగ్ టు ద టేబుల్? వాట్ డూ యూ డూ? స్కిల్స్ అంటే మేజర్గా ఒక కాన్వర్జేషన్ ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటాం, ఐ నీడ్ సమ్వన్ టు నెక్స్ట్ సీన్స్ ఇలా నా మాట్లాడుతూ ఉంటే ఇంకెక్కువ వస్తూ ఉంటే వాడితో నాకు బాగా సింక్ అయింది అనమాట. సో అలా ఇప్పుడు ఒకటి కూర్చొని డిస్కస్ చేద్దాం అని చెప్పి మేజర్గా ఏంటంటే ఒక ఫ్లో రావాలి. సో ఫ్లో కోసం ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా, లేదు ఇలా ఇలా, సో ఇలా మాట్లాడుతూనే బేసిక్గా చాలా ఆర్గానిక్గా మాకు ఒక ఫ్లో వచ్చేస్తుంది అనమాట ఫామ్. సో ఒక స్ట్రక్చర్ వచ్చేసిన తర్వాత ఏంటంటే డైలాగ్ వర్షన్ నేనే రాస్తాను అనమాట మామూలుగా. సో డైలాగ్స్ అన్నీ రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాడికి వినిపించినప్పుడు ఇంకేమన్నా అనిపించాయి అంటే వాడికి చిన్నగా అనిపించిన డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయి ఇవి అనిపించినప్పుడు వాడి ఇన్పుట్స్ అలా ఉంటుంది. సో ఓవరాల్గా అలా వెళ్తున్నాం. సో ఈజ్ మోర్ ఆఫ్ యువర్ సౌండింగ్ బోర్డ్? మోర్ ఆఫ్ అది. తేజ గారి కంటే ఇంకెవరైనా రైటర్స్ ఉన్నారా? డూ యూ హ్యావ్ లైక్ అ రైటర్స్ రూమ్? ఇప్పుడు అంటే ఇప్పుడు మొన్న ఇంకొక దానికి ఇప్పుడు సాయి సోమయాజులు అని తను ఒకటి జాయిన్ అయ్యాడు అనమాట. సో ఇందులో జాంటర్ రోల్ చేసి యూస్ టు వర్క్ ఇన్ వైరల్లీ అనమాట. సో ఇందులో జాంటర్ రోల్ చేసి సో ఇప్పుడు తన్ని హైర్ చేసుకున్నా. సో దీనికి ఆయన అసోసియేట్ రైటర్ చేశారు అండ్ హీ రోట్ ద లిరిక్స్ ఆల్సో. సో ఓపెనింగ్ టాక్సిక్ అబ్బాయి లిరిక్ అండ్ ప్రీ రిలీజ్ దాంట్లో సాంగ్ 2 తనే రాశాడు. దట్ వాస్ జీనియస్. ఆ ఇంట్రో సీక్వెన్స్ అజయ్ గారి మూవీస్ ఖుషి అండ్ నువ్వు వస్తానంటే దట్ వాస్ బ్యూటిఫుల్. సో విచ్ బ్రింగ్స్ మీ టు ద పాయింట్, ఎందుకంటే మీ మూవీస్ లో మీరు చాలా పాప్ కల్చర్ మీమ్స్ అవి వాడుతూ ఉంటారు. అది నేను చాలా మూవీస్ లో చూస్తూ ఉంటాను. కానీ వాళ్ళు వాడే పాప్ కల్చర్ మీమ్స్ కి థియేటర్ లో వచ్చే నవ్వులకి అంత రేషియో తక్కువ ఉంటుంది, మీ దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఆర్ యూ ఏబుల్ టు డూ సక్సెస్ఫుల్లీ? అండ్ మేబీ అది ఆర్గానిక్గా ఉంది కాబట్టి అయి ఉండొచ్చు. అంటే తెచ్చిపెట్టాలనేది కాదు, అంటే ఇప్పుడు అది వర్కౌట్ అవుతుంది. నేను మేజర్ నాకు అసలు పాప్ కల్చర్ రిఫరెన్స్ అనే వర్డే తెలియదు బేసిక్గా. మా తోలరా స్టోరీ రాసినప్పుడు కూడా ఏంటంటే బేసిక్ మేమందరం మూవీ బఫ్స్ అనమాట. సో మాటల్లోనే మాకు ఆ మూవీస్ ఆ సాంగ్స్ అవి ఏంటంటే ఇన్కల్కేట్ అయిపోయి ఉంది. సో సీన్ చెప్తున్నప్పుడు అరే ఇది ఇలా ఉంటే ఇక్కడ బాగుంటుంది కదా, వీళ్ళు చూస్తున్నప్పుడు అలా పోస్టర్స్ ఉంటే బాగుంటుంది కదా అని మాకు ఆర్గానిక్గా వచ్చి పెట్టింది. దాని తర్వాత ఇప్పుడు అందులో కూడా ఏంటి, ఇప్పుడు చిరంజీవి గారి సాంగ్తో స్టార్ట్ అవుతే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఏమైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఈ సాంగ్ వర్కౌట్ అవ్వచ్చు అని అలా ఆర్గానిక్గా పెట్టింది. అది అయ్యాక అప్పుడు మతోలో రిలీజ్ అయ్యాక అడిగారు ఇట్లా పాప్ కల్చర్ రిఫరెన్స్ ఎందుకు పెట్టారంటే అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఓహో ఏంటి అసలు పాప్ కల్చర్ రిఫరెన్స్ అంటే ఓహో అని అర్థమైంది. అప్పుడు అంటే అదేదో పెట్టాలని కాదు, అది ఆర్గానిక్గా వచ్చేస్తుంది నాకు అది. సో యూ సీమ్ టు బి అ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, అది కనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ యునో ఫ్యానిజం అనుకోవచ్చు. ఇంకో సైడ్ మీరు యువనైల్స్ ఆ సబ్ప్లాట్ లో చూపించారు ఫ్యాన్స్ ఎలా క్రేజీగా అవ్వచ్చు, వాళ్ళు ఎలా బ్లైండ్ గా వాళ్ళ ఫేవరెట్ హీరోని ఫాలో అవ్వచ్చు.
అండ్ అది కూడా డిస్కస్ చేయాల్సిన విషయం, ఎందుకంటే మన సొసైటీలో ఉన్న యూత్ ద స్టార్ డజంట్ నో దీస్ పీపుల్, వీళ్ళ కోసం వీళ్ళు అన్ని ఇవ్వడానికి రెడీ అవుతారు. సో మీరు ఎక్కడ వేర్ డూ యూ డ్రా ద లైన్, బికాస్ యూ ఆర్ ఆల్సో అ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ అన్ యాక్టర్, కానీ అది కొంచెం ఎక్స్ట్రీమ్ అయిపోతుంది కూడా. సో హౌ డూ యూ లుక్ ఎట్ ఫ్యాన్ కల్చర్? అంటే అది ఇంకా పర్సనల్ దాన్ని బట్టి ఉంటుందండి, మనం ఎవరో చెప్పడానికి ఏమీ లేదు. అంటే నేను అప్పుడు వచ్చి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏంటంటే జరుగుతుంది. అంటే నా మేజర్ కన్సర్న్ ఏంటంటే జస్ట్ థింక్ ర్యాషనల్. మనకి రాను ఏంటంటే ఇంతకుముందు చాలా ప్రోగ్రెసివ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మనం అంతా రిగ్రెసివ్ అయిపోతున్నాం. సో ఏంటి అంటే ఏదన్నా ఒక వచ్చిన వెంటనే ఆలోచించడం మానేసి కోపం తెచ్చుకోవడం ఎక్కువైపోతుంది అందరిలో. అది తగ్గించి కొంచెం రేషనల్గా ఆలోచించి అసలు ఏంటి అనేది చూడండి అనేది అదొక చిన్న కన్సర్న్. ఇది అంటున్నారు కదా, మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారు, ముందు ప్రోగ్రెసివ్గా ఉండే వాళ్ళం ఇప్పుడు చాలా రిగ్రెసివ్గా అయిపోతున్నామని. ఇంకెక్కడైనా మీకు అనిపిస్తుంది అలా? అంటే అన్ని సిచ్యువేషన్స్లో ఒక రేషనల్ థింకింగ్ అనేది తగ్గిపోయింది అని నాకు బీట్ ఎనీథింగ్. అంటే మూవీస్ అనే కాదు, డే టు డే లైఫ్లో కూడా ఏంటంటే ఒక చిన్న ఆ పేషెన్స్ లెవెల్ అనేది అందరిలోకి తగ్గిపోతుంది. ప్రతిదానికి ఎక్కువ మనం హర్ట్ అయిపోతున్నాం, కండిషన్ అయిపోతున్నాం ఏంటి అన్న ఒక చిన్న ఇది ఉండేది. ఎందుకంటే ఇప్పుడు 90s లేదా మా చిన్నప్పుడు కానీ ఇంత మనకి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళం కాదు. వీ కుడ్ టేక్ అ జోక్ లాగా తీసుకునే వాళ్ళం, దాని తర్వాత ఏదన్నా ఒక సెన్సిబుల్గా ఆలోచించే వాళ్ళం. అది ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఇప్పుడు ఉన్న దానికి ఒక జోక్ని కూడా జోక్లాగా తీసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. సో ఏదన్నా ఫీలింగ్స్ హర్ట్ అయిపోతున్నారు మామూలు జనాలు కూడా. యాక్చువల్లీ నేను మూవీ చూస్తున్నప్పుడు అంతా ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది కదా, హూ ఫ్రేమ్డ్ బాబు అండ్ యేసు అని. ఐ వాజ్ కాన్స్టెంట్లీ థింకింగ్ నరేష్ అగస్త్య మస్ట్ హ్యావ్ డన్ ఇట్ అని. అభియే చేసుంటాడని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కానీ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ వస్తుంది. మీకు అనిపించలేదా నరేష్ అగస్త్య కుడ్ హావ్ హ్యాడ్ అ బిగ్గర్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అని? అంటే వన్ ఆఫ్ ది పాయింట్ ఎండ్ క్రెడిట్ సీన్స్ ఉంటాయి యాక్చువల్లీ అనుకుంది, అందులో లింక్ నరేష్ అగస్త్య ఉంటుంది, కానీ ఐ ప్రిఫర్డ్ దిస్ వన్ అన్నమాట ఇప్పుడున్న ఎండ్ క్రెడిట్. యూ కుడ్ హావ్ పుట్ 2 ఎండ్ క్రెడిట్స్ కదా. అంటే ఏదో ఒకటే ఉండాలి వర్కౌట్. అంటే అది ఒకవేళ 3 తీస్తే లీడ్ లా కొంచెం వర్కౌట్ అవ్వచ్చు అనిపించింది. సో ఇప్పుడు మత్తు వదలరా మీరు 3 చేయాలనుకుంటున్నారా? సో ఇప్పుడు 1 లో ఉన్న వేరే క్యారెక్టర్స్, జీవా గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? మోస్ట్లీ ఇంకా అయితే ఐడియా లేదు. అంటే నేను అనుకుంటున్న దానికి వాళ్ళ అంత ఉండకపోవచ్చు, మరి చూడాలి, తెలియదు. ఈ సౌండ్ ఉంది కదా, ఐ డోంట్ వాంట్ టు సే దట్, ద బర్డ్ సౌండ్. సో ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అండ్ వాట్ వాజ్ దట్ ఇంటెన్షన్? అండ్ మూవీకి ఇలా ఒక ట్రేడ్ మార్క్ సౌండ్ ఉంటుంది. లేదు, అది భైరవాదే టోటలీ. తనకెందుకు వచ్చిందో అది ఎప్పుడు డిస్కషన్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నాకు సీరియల్ ఎందుకు వచ్చింది సినిమాలని నాకు తెలియదు ఎందుకు వచ్చింది, ఎవరు నా కొడుక అనేది అసలు స్క్రిప్ట్లో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అలానే భైరవ్ కూడా ఆ కూత్ అనేది ఎందుకు వచ్చిందో మనోడికి తెలియదు అనమాట. అది విన్నంటే అసలు అందరికీ ఫస్ట్ పార్ట్ కరే బాగుంది అని, కానీ ఎక్కువ ఫ్లెష్ చేయలే, ఉంటే బాగానే ఉంటుంది కానీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యాక అర్థమైంది ఏంటంటే ఓకే దీనికి ఒక ఫ్యాన్ బేస్. ఇది అంటే ఏంటంటే అది ఎలా వాడుతున్నాం అంటే ఒక ఇంపార్టెంట్ షాకింగ్ ఎలిమెంట్ వచ్చినప్పుడు అది వాడాలనేది ఒకటి పెట్టుకున్నాను. సో అందుకే ఫస్ట్ హాఫ్లో కూడా ఇంటర్వెల్కే వస్తుంది అనమాట మేజర్గా. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇది. అంటే థియేటర్లో కూడా వెళ్ళేటప్పుడు కూడా అలా అరుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అది బాగా వర్క్. సో మీ మూవీస్లో అంటే ఎడిటింగ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రతి మూవీలో ఉంటుంది అనుకోండి, కానీ ఎస్పెషలీ హ్యాపీ బర్త్డేలో చూస్తే కొంచెం నాన్ లీనియర్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఇట్స్ లైక్ దేర్ ఆర్ వేరియస్ ప్లాట్స్ అవి ఒక చోట కలుస్తున్నాయి. సో ఈ ఎడిటింగ్ అంతా రైటింగ్ టేబుల్లో ఎంత జరుగుతుంది అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఎన్ని క్రియేటివ్ కాల్స్ తీసుకుంటారు? మేజర్గా అయితే రైటింగ్లోనే స్క్రిప్ట్ లెవెల్లోనే రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే నేను మామూలుగా నాకు ఎడిటింగ్ ఇష్టం అనమాట. సో మ్యాక్సిమం స్క్రిప్ట్ లెవెల్లోనే ఉంటుంది, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ లెవెల్లో లేకపోతే మీకు అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాన్సిషన్స్ రావన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ వీళ్ళు ట్రైనింగ్ మాంటేజెస్ ఉంది, సో ఆ సైడ్ ట్రాక్లో అలా షార్ట్స్ వెళ్ళకపోతే మీకు అలా వీళ్ళు బాబు వేసు వాళ్ళు ఓపెనింగ్లో హైట్ వెయిట్ రన్నింగ్ అది అంటే లెఫ్ట్ రైట్ వెళ్తూ ఉంటుంది. అలా తీయకపోతే మీకు ఎడిట్లో ఆ ప్యాటర్న్ రాదు అనమాట. సో ఏంటంటే ట్రాన్సిషన్స్ కానీ ఇవి కానీ ముందే ప్లాన్ చేసుకొని రాస్తాం కాబట్టి అవి మనకి కరెక్ట్గా స్క్రీన్ మీద ప్రొజెక్ట్. మీరు చెప్పారు కదా వన్ ఆఫ్ యువర్ రైటర్స్ సాయి సోమే, సో ఆయన జానిటర్ రోల్ ప్లే చేశారని. మీ పేరు కూడా మెన్షన్ అయి ఉంటుంది, ఇది మత్తు వదలరా 2 మెత్తు వదలరా.
మీరు అనుకోలేదా మీరు ఒక క్యామియోలో రావచ్చు? అడిగారు అంటే ఆ సీరియల్ డైరెక్టర్ నన్ను అడిగారు కానీ నాకు చూసుకోవాలని ఉంటుంది నన్ను స్క్రీన్ మీద. సో వీళ్ళు సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ ఒకటి కట్ అంటే నన్ను చేయమన్నారు, నన్ను బాగా ఫోర్స్ చేశారు కానీ ఎవరు ఫోర్స్ చేశారంటే? అందరు టీం కానీ ఎందుకు అంటే మీరు ఇంట్రోవర్టా లేకపోతే? అంటే ఐ డోంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ అంతే. ఓకే, సో నేను కామెడీ ఐ థింక్ మత్తు వదలరా 2లో చాలా 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 బాగా వర్కౌట్ అయింది. ఇన్ ఆల్ యూర్ ఫిల్మ్స్ ఇట్ వర్క్డ్ అవుట్, బట్ మత్తు వదలరా 2 ఇట్ వెంట్ ఆన్ అ హోల్ న్యూ లెవెల్. సో దాంట్లో రైటింగ్, హౌ మచ్ డిడ్ రైటింగ్ ప్లే రోల్ అండ్ ఎంత ఇంప్రూవైజేషన్స్ అయ్యాయి సెట్స్ లో? ఐ థింక్ 70-30 ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్ అని. కానీ మత్తు వదలరా 3 కాకుండా ఇంకేదైనా జానర్, ఏ జానర్ ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు? హారర్ ఒకటి చాలా ఇష్టం, అంటే ప్యూర్ హారర్. ఇంకొకటి ఆరి ఆస్టర్ లాగానా? ఏం తెలియదు, డైరెక్టర్ మరీ అంత కాదు. ఒక ప్యూర్ హారర్ ఫిల్మ్ ఒకటి చేయాలనేది అయితే ఒక ఐడియా ఉందన్నమాట, కానీ అది ఇప్పుడు కాదులేండి చేస్తాను. ఇంకొకటి కూడా కొంచెం అనుకునే ఇది కూడా ఒకటి కొద్దిగా హారర్ మిక్స్ కైండ్లోనే ఉంటుంది కానీ ఇట్ హ్యాస్ హ్యూమర్ ఇన్ ఇట్. సో ఇట్స్ బ్లెండ్ ఆఫ్ కొంచెం హారర్ హ్యూమర్, కానీ ఒకటి ప్యూర్ హారర్ ఒకటి చేయాలని అయితే ఉంది. అది స్క్రిప్ట్ అయితే రెడీ ఉంది, చూడాలి ఎప్పుడు చేయాలో కానీ అది చేస్తాయి. ఇప్పుడు చాలా మూవీస్ గురించి మాట్లాడాం మనం, బడీ కాప్ మూవీస్ గురించి మాట్లాడాం, ఇప్పుడు మీరు హారర్ అంటున్నారు. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఇన్ దీస్ జానర్స్? చాలా ఉన్నాయండి, ఇప్పుడు సడన్గా గుర్తు రావాలి అంటే బ్యాడ్ బాయ్స్ ఒకటి ఇష్టం నాకు, మిషన్ ఇంపాసిబుల్ చాలా ఇష్టం, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ నాకు చాలా ఇష్టం మామూలుగా. సో అంటే మేజర్గా కొంచెం తిట్టే వాళ్ళు ఉన్నా కూడా ఐ ఎంజాయ్ అనమాట. అసలు రేసింగ్ కానీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, హైస్ట్ ఫిల్మ్స్ చాలా ఇష్టం నాకు, అడ్వెంచర్ ఫిల్మ్స్ ఇష్టం. సో ఇండియానా జోన్స్ ఈ కైండ్. ఇప్పుడు మత్తు వదలరా హిందీలో కూడా మీరు ఒక స్క్రిప్ట్ రాశారు. అవునవును, అంటే రీమేక్ చేద్దాం అని ఒక డైలాగ్ వర్షన్ అంతా అయిపోయి యాక్టర్ ఆల్మోస్ట్ లాక్ అయింది కానీ అప్పుడే కోవిడ్ వచ్చింది. దాని తర్వాత ఇంకా 2 years డిలే అయిపోయి అంతలో హ్యాపీ బర్త్డే అది చేసాం అనమాట. చేశాక ఏంటంటే ఈ మతవాళ్ళరాని ఇంకా చాలా అందరు చూస్తారు ఆల్మోస్ట్. నాన్ తెలుగు ఆడియన్సెస్ కూడా చూసారా? చాలా చూసారు అనమాట. సో ఓటీటీలో వచ్చాక బాగా చూసారు దాన్ని. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు డిస్కషన్ మళ్ళీ రాలా. సో అలా పక్కన ఇప్పుడు అది హ్యాపీ బర్త్డేలో ఆ చాప్టర్స్ ఎలా ఉంటాయో ఇట్ షోస్, అంటే అది ఒక ఆల్మోస్ట్ కొంచెం వెబ్ సిరీస్ ఫార్మాట్లో ఎలా ఉంటుందో దానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇస్ దట్ అ స్పేస్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్? యా, అంటే ఒకటైతే వెబ్ సిరీస్కి అయితే ఒక స్టోరీ అయితే రాశాను, అని అదే అంటే టైమ్ లైన్స్లో చూడాలి అది ఎంతవరకు చేయొచ్చు అని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనమాట వెబ్ సిరీస్. ఓకే, థ్యాంక్ యూ రితిక్ గారు. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.